హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అక్షిక్ అండ్ గ్రాండ్మా బ్లాగ్స్. ఈరోజు మా పిన్ని వాళ్ళు నేహ కోసం చేసిన కారపూస స్నాక్ని మీకు చూపించబోతున్నాను. సో దానికోసం మనం ముందుగా శనగపిండిలో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని జారుగా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి. మరీ వాటరీగా వేసేసేయకూడదు, అలానే టైట్గా కలపకూడదు. సో కొంచెం కొంచెంగా కలుపుకుంటూ వాటరీగా కొంచెం పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని పిన్ని వాళ్ళైతే పొయ్యి యూస్ చేశారు. మనం గ్యాస్ మీద కూడా ఈజీగా కుక్ చేయొచ్చు 20 మినిట్స్లోనే. కడాయిలో సరిపడా ఆయిల్ వేసుకొని అది కొంచెం కాగుతూ ఉండగా ఈలోపు పిండి డ్రై అయిపోకుండా ఉండడం కోసం దాని మీద తడి క్లాత్ కానీ కలుపుకోవాలి. లేదు ఒకసారి మళ్ళీ జంతికల గొట్టం ఉంటుంది కదా, అందులో వేసే ముందు ఒకసారి తడుపుకొని ఫిల్ చేసుకొని మనకి ఈ కారపూస స్నాక్ కోసం సన్నటి ప్లేట్ చూస్ చేసుకొని ఇలా స్లోగా వదులుకోవాలి ఆయిల్‌లో. లేదంటే హీట్ ఎక్కువయ్యి మన హ్యాండ్ బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. స్లోగా వదులుకుంటే మనకి కొంతసేపటికి ఈ హీట్ అనేది మనకి పొయ్యి మీద అడ్జస్ట్ అవ్వడం కష్టం. సో తొందరగా అయిపోతుంది పొయ్యి మీద. గ్యాస్ స్టవ్ మీద మనకి హీట్ అడ్జస్ట్‌మెంట్ అనేది ఈజీగా చేయొచ్చు. సో ఫైనల్‌గా అయితే కరకరలాడే కారపూస రెడీ అయిపోయింది. సో ఇది ఫైనల్ అవుట్‌పుట్. థాంక్స్ ఫర్ వాచింగ్ Don't అక్షిక్ forget to అండ్ గ్రాండ్మా subscribe to వ్లాగ్స్. Akshvik with థ్యాంక్ Grandma యూ. and ring the ప్లీజ్ డూ notification bell. సబ్స్క్రైబ్ us.